ఫౌండేషన్ని తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఈ సోషల్ వాయిస్ ఫౌండేషన్ కూడా ఎందుకు పెట్టడం జరిగిందంటే జనగామలో ఉన్న విద్యార్థులకు కానీ మరి ముఖ్యంగా యువతకు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని తీర్చాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ సోషల్ వాయిస్ ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మంచి కొటేషన్ కూడా తీసుకున్నారు. సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్. అంటే స్పోర్ట్స్ వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి? మీరే పిల్లలు, స్పోర్ట్స్ వల్ల కలిగే లాభాలు ఏంటి మనకు చెప్పండి. మీరు అంటే డైలీ ఒక 1 అవర్ స్పోర్ట్స్ పీరియడ్ ఉంటుందా మీకు? ఉంటుందా? ఎందుకు ఉంటుంది? చెప్పండి. అంటే మనం ఫిజికల్గా ఫిట్నెస్ ఉన్నప్పుడే మనం హెల్తీగా కానీ ప్రతి ఒక్కటి కూడా సక్రమంగా చేసుకోగలుగుతామనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే మనం గేమింగ్ పీరియడ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ స్పోర్ట్స్ పైన అవేర్నెస్ పెంచుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ పెట్టాలి. ఎందుకంటే సరే ప్రతి ఒక్కరు చదువుతున్నాం ఈ రోజులలో, ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఒక మంచి ఏమంటారు ఇన్నోవేటింగ్ స్కిల్స్లో వెళ్తున్నాం ప్రతి ఒక్కరం కూడా. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. కానీ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు మనం ఫిజికల్గా ఫిట్నెస్ ఉన్నప్పుడే మనం ఒక ఇంకా కూడా సక్సెస్ఫుల్గా మన లైఫ్ని లీడ్ చేస్తాం. కాబట్టి స్పోర్ట్స్ పైన ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. అంతేకాకుండా మీరున్న సిచ్యువేషన్ ఏం జరుగుతుంది, ఎట్లుంటున్నాం మనం అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో డ్రగ్స్ కానీ అదేవిధంగా ఆల్కహాల్ కానీ ఇంకా ఏదైతే మనకి మత్తుగా ఉండాలని చెప్పి ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు. అటువంటి సిచ్యువేషన్ని మన దగ్గరలో కానీ మరి ముఖ్యంగా మన ఫ్యామిలీలో కూడా చాలా సఫర్ అవుతున్నాం. మన పేరెంట్స్ కానీ మన ఫాదర్ కానీ ఆల్కహాల్కి బానిసలు అవుతున్నారు. వాటిని విడనాడాలంటే మనం ఇనిషియేటివ్ తీసుకోవాలి. సరే కొన్ని విలేజెస్లో చూసుకుంటే బెల్ షాప్లు కానీ వైన్స్లు కానీ ఇట్లాంటివి ఏర్పడుతున్నాయి. కాబట్టి వాటిని మనం అందరం కూడా అపోజ్ చేయాలి. అపోజ్ చేసి మన ప్రతిదీ కూడా మార్పు ఎక్కడి నుండి జరుగుతుంది అంటే ఒక్కరి దగ్గర నుండే జరుగుతుంది. మనం అనుకోవచ్చు అరే నేను ఒక్కడిని మార్పు చేస్తే జరుగుతుందా? ఎస్, నువ్వు ముందుకు జరిగితే తప్పకుండా మార్పు అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా నాతోనే మార్పు జరుగుతుంది అని ఒక ముఖ్య ఉద్దేశంతో ముందుకు పోతే ప్రతిదీ కూడా మనం జయించగలుగుతాం. మన తెలంగాణ రాష్ట్రాన్ని మరి ముఖ్యంగా జనగాం జిల్లాని ఈ యొక్క యాంటీ డ్రగ్గా అంతేకాకుండా ఈ ఆల్కహాల్కి కూడా దూరంగా ఉండే జిల్లాగా మనం చేసుకోగలుగుతాం. అంతేకాకుండా ఈ యొక్క జనగాం జిల్లా కోసం ఎంతో మంది త్యాగాలు చేశారు. దాంట్లో ప్రథముడు అంతేకాకుండా జనగామ జిల్లా సాధకుడు అని కూడా చెప్పుకోవచ్చు మన మంగళంపల్లి రాజన్న. ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం అనేది అంతేకాకుండా ఈ స్పోర్ట్స్ని కండక్ట్ చేయడం అనేది చాలా సంతోషదాయకం. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి డిఐఓ సార్ గారికి అంతేకాకుండా జిల్లా అధికారులందరికీ కూడా తెలియజేస్తున్నాం సార్, మీరు కూడా ప్రత్యేక చొరవ తీసుకోండి సార్. దయచేసి ఈ యొక్క పిల్లలకి ఈ యొక్క ఫిజికల్గా కానీ అదేవిధంగా మెంటల్గా కానీ స్ట్రెంథన్ చేసే కార్యక్రమాలు ఈ గవర్నమెంట్ తరఫు నుండి ఏర్పాటు చేయాలని, అంతేకాకుండా మా సపోర్ట్ కూడా తప్పకుండా ఉంటుంది. వందే మాతరం స్టూడెంట్ ఫెడరేషన్ నుండి తప్పకుండా మీకు ఎల్లవెల్ల సహాయకులుగా ఉంటామని మనం చేసుకుంటూ ముగించుకుంటున్నాం. థ్యాంక్ యూ.